Hey people, welcome back to the Mona world. ఈరోజు మనం సూపర్ టేస్టీ స్టఫ్డ్ కాకరకాయ చేసుకోబోతున్నాం. చాలామంది కాకరకాయ అంటే చేదు అని దూరంగా ఉంటారు. బట్ ఈ స్టఫ్ వర్షన్లో ట్రై చేస్తే నాలానే మళ్ళీ అడుగుతారు. సో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కాకరకాయలు బాగా వాష్ చేసి స్కిన్ లైట్గా పీల్ చేయాలి. కంప్లీట్గా పీల్ చేయకూడదు, న్యూట్రియంట్స్ అన్నీ అందులోనే ఉంటాయి. నెక్స్ట్ చూపించిన విధంగా కాకరకాయల మధ్యలో స్లిట్ చేసి లోపల సీడ్స్ అన్నీ తీసేయాలి. చూసారు కదా, ఇలా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకొని 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. సో దట్ చేదు తగ్గుతుంది. ఇప్పుడు కలుపుకున్న కాకరకాయల్ని బాగా వాష్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు వేసి కాకరకాయల్ని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చిన్నప్పుడు నేను కూడా కాకరకాయ అంత ఫాండ్ కాదు. బట్ ఒకసారి మమ్మీ ట్రై చెయ్యు అని చెప్తే అన్నిసార్లు అడుగుతున్నారు కదా, సర్లే ట్రై చేద్దామని ఒక్కసారి తిన్నా అంతే. అక్కడి నుండి మొదలుపెట్టా ఇప్పటి వరకు ఇంకా ఈ కాకరకాయ స్టఫ్ మాత్రం వదలలేదు. ఇప్పుడు స్టఫింగ్ కోసం జార్లో ఆనియన్స్, టొమాటోస్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న మిశ్రమాన్నంతా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మిక్స్చర్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, తగినంత అమ్చూర్ పౌడర్, తగినంత ఉప్పు, తగినంత కారం, 1/2 టీ స్పూన్ సోంపు సీడ్స్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న మసాలాని కాకరకాయలో స్టఫ్ చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న కాకరకాయలను ప్యాన్లో వేసి బ్యాలెన్స్ మసాలా కూడా అందులో వేసుకొని ఒక 10 to 15 minutes స్లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఆఫ్ చేసేయండి. చూసారు కదండి, సూపర్ టేస్టీ హెల్దీ స్టఫ్డ్ కాకరకాయ కర్రీ రెడీ. ఈ కూరని వేడివేడి రైస్తో, గీతో తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలా స్పెషల్ వంటల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ సూన్, బాయ్.